న్యూస్ చూస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం అన్నం తిన్నాడు. సూర్యాపేటలోని ఓ లబ్ధిదారుల ఇంట్లో ఆయన భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం సంబరాలు చేసుకున్నారు. నిరుపేదలందరికీ నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ వారితో కలిసి భోజనం చేయడంతో లబ్ధిదారుని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నబియ్యం అన్నం తిన్నారు. ఇక సూర్యాపేటలోని ఓ లబ్ధిదారుడి ఇంట్లో ఆయన భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం సంబరాలు చేసుకున్నారు. నిరుపేదలందరికీ నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ వారితో కలిసి భోజనం చేయడంతో లబ్ధిదారుని కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండో వార్డులో ఆలడుగు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోజనం చేస్తున్నాము. రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికి తెలుసు రాష్ట్రంలో దొడ్డు బియ్యం 4 గ్రేడ్స్ ఇచ్చేది. ఎక్కువ శాతం లబ్ధిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ఆ సన్న బియ్యం మరి వెంకట ఇంట్లో మరి ఎట్లుంది, ఆ కుటుంబ సభ్యులు తింటున్నా లేదా, హ్యాపీగా ఉందా లేదా కనుక్కోవడానికి నేను వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నా. ఇది ఆహార భద్రత విషయంలో భారతదేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు, ఒక ముందడుగు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, వ్యవసాయ కూలీలు, అగ్రకులాల్లో నిరుపేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఇది. రాష్ట్ర జనాభాలో 84% మనం ఈ విధంగా ఉచితంగా సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాము. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్యం సంబరాల కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులము, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ రేషన్ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ఈ రేషన్ లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది.